హాయ్ అండి. సమ్మర్ వచ్చిందంటే పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్ కంపల్సరీ. దానికోసం నేను ఈ బంగాళదుంపలతో ఫ్రెంచ్ ఫ్రైస్ చేద్దాం అనుకుంటున్నానండి. మరి చూసేద్దామా? ముందుగా ఈ బంగాళదుంపల పైన ఈ పొట్టునంతా ఇలా పీల్ చేసుకోవాలండి. సమ్మర్ వచ్చిందంటే పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్ కంపల్సరీ ఇంట్లోనే ఉంటారు కాబట్టి కంపల్సరీగా చేసి పెట్టాల్సిందే. ఇలా అన్నీ పీల్ చేసేసుకోవాలి. వాటిని పీసెస్గా కట్ చేసుకోవాలండి. ఈ విధంగా అన్నిటిని ఇలాగే కట్ చేసుకోవాలి. ఈ మందం ఉంటే సరిపోతుంది. ఇలా వాటిని ఫ్రెంచ్ ఫ్రైస్ ఏ ఆకారంలో ఉంటాయో ఆ ఆకారంలో కట్ చేసుకోవాలండి. కొంచెం క్రాస్ కట్ చేస్తే పొడవు అనేది ఎక్కువగా వస్తుంది. ఈ విధంగా వాటిని ఒక బౌల్లో తీసుకోవాలి. అందులో కొన్ని వాటర్ వేసేసి మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ వదిలేసేయాలి. తర్వాత మళ్ళీ ఉప్పు వేసేసి ఒక 15 మినిట్స్ వరకు మూత పెట్టేసి ఉంచామంటే సాఫ్ట్నెస్ అనేది తగ్గిపోయి గట్టిగా అవుతాయి మంచిగా. తర్వాత ఒక బౌల్ తీసుకొని దాంట్లో కొన్ని వాటర్ వేసి బాయిల్ చేసుకోవాలి. కొంచెం సాల్ట్ వేసుకోవాలి. మనం పీసెస్గా కట్ చేసుకున్న ఈ ముక్కలు ఉన్నాయి కదండి, అందులో వేసి హాఫ్ బాయిల్ చేసుకోవాలి. ఎందుకంటే మనము ఎక్కువగా ఉడకాయంటే బంగాళదుంప పీసెస్ అవి ఫ్రై చేసేటప్పుడు విరిగిపోతాయి. చూసారా? ఇలా అన్నీ వేసేసుకోండి. చూసారా? ఇట్లా బబుల్స్ వస్తున్నాయి. స్టార్ట్ అయింది, మరగడం స్టార్ట్ అయింది. ఒక్కసారి కలిపేయండి. నేను వీటిని ఆరబెట్టుకోవడానికి ఒక పొడి క్లాత్ తీసుకున్నాను. బబుల్స్ వస్తున్నాయి చూసారా? ఒక్క పొంగ వచ్చే వరకు ఉంచేసి ఇట్లా విరగగానే దించేయాలండి. వీటిని వడపోసుకొని పొడి క్లాత్లో వేసి ఆరబెట్టుకోవాలి. ఒక్క 5 మినిట్స్ వరకు ఆ పొడి క్లాత్లో అలాగే ఉంచామంటే దానికి ఉన్న తడంతా ఆ గుడ్డ పీల్ చేసుకుంటుంది. ఇలాగా చేసుకోవాలి. చూసారా? ఇప్పుడు మనం స్టవ్ పైన ప్యాన్ పెట్టి దాంట్లో డీప్ ఫ్రైకి అవసరమైనంత ఆయిల్ వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత మనం ఇప్పటివరకు ఆరబెట్టిన ఈ పీసెస్ని తీసి హాఫ్ ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే మరోసారి ఫ్రై చేస్తే క్రిస్పీనెస్ అనేది ఎక్కువగా వస్తుంది. ఇలా హాఫ్ ఫ్రై చేసుకోవాలి. చూసారా? ఈ విధంగా ఒక్కసారి ఫ్రై చేసి తీయాలండి అన్నిటినీ. చూసారా? ఇలా ఒక్కసారి ఫ్రై చేసి చూడండి, సగమే ఫ్రై అయ్యాయి. చూసారా? వాటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఒక 5 మినిట్స్ వదిలేసి మళ్ళీ స్టవ్ పైన ఉన్న ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం బ్రౌనీస్ వచ్చే వరకు ఫ్రై చేయాలండి. ఇలా చిన్న మంట పైన ఫ్రై చేసుకోవాలి. దీనివల్ల క్రిస్పీనెస్ అనేది ఎక్కువగా వస్తుంది. సో చూసారా ఎంత మంచి కలర్